హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీకు ఒక హెయిర్ స్టైల్, సింపుల్ హెయిర్ స్టైల్ చూపిద్దాం అనుకుంటున్నానండి. రండి చూసేద్దాం. ఓకే, ఫస్ట్ అంతా చిక్కులు తీసేసుకోవాలి. హెయిర్ అంతా తీసుకున్నాక ఇలా సైడ్ పార్టిషన్ తీసుకోవాలండి. ఇలాంటి ఒక కుంగ్ ఉంది అని అంటే మీకు చాలా ఈజీగా అవుతుంది ఏ హెయిర్ స్టైల్స్ వేసుకోవాలి అని. చూడండి, కొంచెం బిగినర్స్ చేసే మిస్టేక్ ఏమి అంటే ఇలా సైడ్ హెయిర్ వేయాలి అని అంటే ఇలా తీస్తారండి. ఇలా స్ట్రైట్గా తీస్తారు. స్ట్రైట్ హెయిర్ తీసేసి హెయిర్ స్టైల్ వేస్తారు. కానీ మనకు హెయిర్ అనేది వాల్యూమ్గా కనిపించాలి అని అంటే స్ట్రైట్గా తీయకూడదు, ఇంకొంచెం వాల్యూమ్గా కనిపిస్తుంది ఇలా తీయడం వల్ల. ఇలా ఇలా కూమ్ పెట్టేసి క్రాస్గా తీయాలి. చూడండి, క్రాస్గా తీయాలి. చూడండి, క్రాస్గా వచ్చింది. క్రాస్గా తీయడం వల్ల కొంచెం వాల్యూమ్ అనేది కనిపిస్తుంది మన హెయిర్. ఓకే, ఇలా ఉన్నాక చిక్కులు లేకుండా మొత్తం దువ్వేసుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇక్కడ ఈ ప్లేస్లో ఒక స్మాల్ హెయిర్ని ఇలా తీసుకోండి. ఇలా తీసేసుకొని దీన్ని 2 పార్టీషన్గా డివైడ్ చేయండి. ఇలా డివైడ్ చేశాక ఇలా ఈ కూమ్ తోటి ఇలా ఒక స్మాల్గా ఇలా తీసేయండి. ఇలా తీసేసి దీనికి జాయింట్ చేసేసేయండి. నెక్స్ట్ ఇలా ఇంకొకటి చూడండి, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీరు చాలా స్లోగా చూడండి, అర్థమవుతుంది. స్లోగా పెట్టేసి ఇలా దీన్ని ఇలా ట్విస్ట్ చేసేయండి. నెక్స్ట్ ఇలా కూంబ్ లేదు అని అనుకున్న వాళ్ళకి ఇలా చూడండి, హ్యాండ్ ఇలా క్రాస్గా పెట్టేయండి. హ్యాండ్ ఇలా క్రాస్గా పెట్టేశారంటే మీకు ఆ లేయర్ అనేది వచ్చేస్తుంది. వచ్చాక ట్విస్ట్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇలా క్రాస్గా పెట్టేసేయండి. చూడండి, ఆ లేయర్ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ ట్విస్ట్. నెక్స్ట్ బేబీ హెయిర్ ముందుకు ఏమో వదలాలి అంటే ఇక్కడ తీసేసుకోండి. అది వదిలేసి 1 ఫింగర్ చూడండి, ట్విస్ట్ ఇట్. నెక్స్ట్ చూడండి, హెయిర్ వచ్చింది కదా, ఇలా ట్విస్ట్ చేయండి. ఇలా మీకు ఇయర్ వరకు చేసేయండి. చూడడానికి ఒక లుక్ లాగా అనిపిస్తుంది. ఇలా చేశాక ఇక్కడే అండి ఒక టిప్ చెప్పాలి. ఇలా చేశాక ఇలా మనం ఇలా ఒకటి తీసుకుంటూ వెళ్ళాం కదండి లేయర్స్, వాటిని చిన్నగా ఇలా పట్టుకొని చూడండి కనిపిస్తున్నాయి. చిన్నగా ఇలా బ్యాక్ సైడ్ ఇలా దీన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇలా హైగా ఇలా అనేసేయండి. దీన్ని ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఇలా పెట్టేసి చూడండి, ఇలా పెట్టాక కొంచెం ఇలా ముందుకి చూడండి, ఇలా ఉండడం వేరు. ఇలా కొంచెం ముందుకు పెట్టేసి పిన్ తోటి సెక్యూర్ చేసేయండి. ఇలాంటి పిన్స్, బేబీ పిన్స్ ఉంటాయి కదా, ఇలా పెట్టేసి క్రాస్గా ఇది మీకు ఎక్కడికి కదలదు ఉంటుంది. చూడండి ఎలా వచ్చిందో హెయిర్. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి సేమ్ అలానే చూడండి, 1 లేయర్ తీయండి. ఇక్కడ తీసాను కదా, సేమ్ ఇందాకలాగే 1 లేయర్ తీసి ఈ ఉన్నదాన్ని స్మాల్ లేయర్ని ఇక్కడ పట్టుకోండి, బిగ్ లేయర్ని ఇక్కడ పట్టుకొని ట్విస్ట్ చేయండి. ఇలా ట్విస్ట్, అంతే, ఈజీ. నెక్స్ట్ ఇంకొకటి చూడండి,
తీసిన దాన్ని పైకి తీసేసి చిన్న హెయిర్ని కిందకి తెచ్చి ఇలా ట్విస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ మీరు ఇలా చిన్న చిన్న లేయర్స్ తీస్తే మీకు ఆ లేయర్స్ అనేటివి చాలా వస్తాయి. ఇలా ట్విస్ట్ చేస్తున్నాను. చూడండి ఇలా ట్విస్ట్. ఇలా ట్విస్ట్ చేశాక చూడండి ఇలా ఒక్కొక్క లేయర్ని కొంచెం హైక్ అంటూ ఉండండి. అప్పుడు సైడ్ పార్టీషన్ అనేది కొంచెం వాల్యూమ్గా కనిపిస్తుంది. ఈ హెయిర్ స్టైల్ సెల్ఫ్ హెయిర్ స్టైల్, ఓన్గా మీరే వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ హెయిర్ స్టైల్. వితిన్ 2 or 3 మినిట్స్లో వేసేసుకోవచ్చు సెల్ఫ్గా. ఓకే, ఇక్కడైతే ఇంకొక సైడ్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు మొత్తం టోటల్గా చూపిస్తాను హెయిర్ అంతా. ఇప్పుడు అక్కడ మనం తీసిన దాన్ని పిన్ తోటి సెక్యూర్ చేసేయాలి. చూడండి ఇటు సైడ్ అంతా లేయర్స్ ఎంత చక్కగా వచ్చాయో. మీ ఏ డ్రెస్సెస్ మీదకైనా, కాలేజ్ వాళ్ళకైనా, జాబ్ చేసే వాళ్ళకైనా చాలా బాగుంటుంది ఈ హెయిర్ స్టైల్. మనం అలాగైనా లీవ్ చేసేయచ్చు, లేదు అంటే ఒక ఇలాంటి పిన్ తోటి సెక్యూర్ చేసేసి పెట్టేయచ్చు అలా హెయిర్ని. చూడండి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. చాలా బాగా వచ్చింది ఈ హెయిర్ స్టైల్. మీకు కావాలంటే ఇలా ట్రై చేయండి. మీకు కనుక ఈ హెయిర్ స్టైల్ నచ్చినట్లయితే, కొంచెమన్నా యూజ్ ఉంది అని అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.